దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆధ్యాత్మిక లక్షణములు. ప్రియులారా, పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలలో దేవుని బిడ్డలుగా జీవించుటకు ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉండాలో, ఎట్లాంటి లక్షణాలు కలిగి జీవించాలో, లేదా దేవుని బిడ్డలు ఎలాంటి వారు వివరించబడి ఉంది. ప్రియులారా, వారు విడిచిపెట్టవలసిన లక్షణాలు అనగా ప్రాచీన స్వభావం గురించి కూడా పరిశుద్ధ గ్రంథములో చెప్పబడి ఉంది. నవీన స్వభావముగా మనము ధరించుకొనవలసిన విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, పరిశుద్ధులకు తగినట్లుగా జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, క్షమాపణ, ప్రేమ, సమాధానము, కృతజ్ఞత, సహవాసము మొదలైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలని వ్రాయబడి ఉంది. ప్రియులారా, పాత స్వభావం వలన మనలో ఉండే తప్పులు, పాపాలు, చెడు అలవాట్లు, చెడు కోరికలు మొదలైన వాటి విషయంలో మనం పరిష్కారం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనము రక్షణ పొందిన వారముగా మన ఆధ్యాత్మిక లక్షణముల ద్వారా లోకమునకు రుజువుపరచబడతాం. రక్షణ పొందిన వారము అని చెప్పుకుంటూ జాలి, ప్రేమ, కనికరం, సాత్వికము, దీర్ఘశాంతము అనే లక్షణాలు లేకుండా దురుసుగా, కోపిష్టిగా, అనవసరముగా ఇతరులను నిందించేవారిగా ఉన్నట్లయితే ఎవరు మన రక్షణను అంగీకరించరు. అంతేకాక మన వలన దేవుని నామమునకు అవమానం కలుగుతుంది. ప్రియులారా, దేవుని వలన మనము పొందుకున్న ప్రేమ, క్షమాపణ అనే గొప్ప వరాలను ఇతరుల పట్ల కూడా మనం చూపించగలిగితే మన రక్షణకు సార్థకత, విలువ ఉంటుంది. ప్రియులారా, అట్లాంటి ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి దేవుని కొరకై ఈ లోకములో సాక్షులుగా జీవించుదాం. దైవ ఆశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. ఆయన ఎవరి జీవితంలో శాంతి, సమాధానం లేకుండా ఉన్నారో వారి జీవితాలలో శాంతిని, సమాధానమును మీరు అనుగ్రహించండి. ఏ విధమైన పాపములోనికి మేము జారిపోకుండా మీ పరిశుద్ధ ఆత్మ కాపుదల మాకందరికను అనుగ్రహించమని మీ సన్నిధానములో వేడుకుంటూ ఉన్నాం. ప్రభు నాయన, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి. నీ కాపుదల వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నాయన, వృద్ధాప్యంలో ఉన్న వారిని
మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, నిరుద్యోగులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సంతాన లేమితో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వివాహముల కొరకు ఎదురు చూచే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, రక్షణ లేని మారు మనస్సు లేని వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారందరికీ కావలసిన ఆశీర్వాదాలు నాయన, రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఆయురారోగ్యములను దయచేయండి. వారి ప్రార్థనలకు జవాబులు మీరు అనుగ్రహించండి. ఏదైనా దీవెనలతో నింపమని, మీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్. Audio Jungle.